హాయ్ గైస్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు టాలీవుడ్ సర్కిల్. సో టాలీవుడ్ మూవీస్లో చాలామందికి ఒక పెళ్లి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే పెళ్లి మూవీస్ వచ్చినాయి అంటే అందరూ ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ సినిమా చూడాలనుకుంటారు. అటువంటి కేటగిరీలోనే ఇప్పుడు వచ్చింది మన మూవీ లగ్గం అని. సో ఆ మూవీ టీం మన ముందున్నారు. ఆ మూవీ విశేషాలు తెలుసుకుందాం రండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో బాగా జోష్లో ఉన్నారా? మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూ చేశారు కదా, తెచ్చుకుంటున్నాము. ఓకే లగ్గం అంటే జనరల్గా అందరూ పెళ్ళిన కాన్సెప్టే కదా. సో కానీ పెళ్ళిన కాన్సెప్ట్ చెప్పారు, టీజర్ చూస్తుంటే మాత్రం కొంచెం ఇది లవ్ స్టోరీ వెళ్తుంది ఏంటి? యాక్చువల్లీ ఇది ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో నడిచే లవ్ స్టోరీ. అది వాళ్ళ లగ్గం టైంకి ఏమైంది అన్నది సినిమా ట్విస్ట్. అంటే లగ్గం అనుకుని అందరు ఏమనుకుంటారు, మెలో డ్రామాటిక్ సినిమా, కొంచెం అత్త ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు. అది కాదు. ఇది యాక్చువల్లీ ఒక అబ్బాయి వాళ్ళ లవ్లో ఏమైంది, వాళ్ళకి లగ్గం టైం అవుతుంది, ఆ లగ్గం టైంకి ఏమైంది, ఆ లగ్గం అయ్యే టైంకి ఏమైంది అన్నది ట్విస్ట్. కానీ లగ్గం అనే టైటిల్లో ఆల్రెడీ ఒక మూవీ వచ్చింది 24లో. అవును. సో ఏమన్నా రిజంబ్లెన్స్ ఉంటుందో దానికి? అస్సలు ఉండదు. అందుకే చెప్తున్నా, అది మెలో డ్రామాటిక్ సినిమా, అది కొంచెం డ్రామా సినిమా. అది మనది అట్లా కాదు, మనది ప్యూర్ లవ్ స్టోరీ. ఒక ఇద్దరు లవర్స్కి ఏమవుతుంది అన్నది ట్విస్ట్. ఓకే, సో మీకు ఈ మూవీ అవకాశం ఎలా వచ్చింది? నాకు ఎవరో చెప్పడం జరిగింది, ఇలాగ ఒక మూవీకి చూస్తున్నారు లీడ్ కోసం అని. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. అందరిలానే కాల్ చేస్తారు అని చెప్తారు కానీ చెయ్యరా ఏంటి అనుకున్నాను. బట్ వెరీ నెక్స్ట్ డే కాల్ చేసి ఓకే చేశారు. ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పారు అనుకున్నాను. ఇంకా మెల్లగా అలా ఓకే చేసి వర్క్షాప్స్కి వెళ్ళి తర్వాత మూవీ స్టార్ట్ అయిపోయింది. అంటే మీరు ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు. సో కానీ దీనికి డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే ఒక ఫిల్మ్ చేసేటప్పటికి ఆ కేటగిరీ వేరు, ఈ కేటగిరీ వేరు, జానర్స్ కూడా వేరే ఉంటాయి. సో ఎట్లా అనిపించింది మూవీ చేసేటప్పుడు? అది ఓకే, అది చిన్న ప్రాక్టికల్ అయితే ఇది ఎగ్జామ్ అనమాట. అందులో కెమెరా ఫియర్ పోవడానికి లేకపోతే ఆ ఈజ్ రావడానికి యాక్టింగ్కి మనకి ఆ స్కేల్లో హెల్ప్ అయితే, ఇందులో ఇంకా నెక్స్ట్ లెవెల్ డాన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ మనకి యూట్యూబ్ స్పేస్లో ఉండవు. సో జనాలు ఇంకొంచెం ఇంప్రెస్ చేయాలి, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ద బెస్ట్ ఇవ్వాలి అనే దాంతో ఫీచర్ ఫిల్మ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉండే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కానీ అంతా మనకి యూట్యూబ్ లెవెల్లో ఉండవు. సో ఓకే, మీరు కూడా ఆల్రెడీ కొన్ని మూవీస్ చేస్తారు, మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చేశారు, హిట్ 2 మూవీ లాంటివి. సో అంటే అంత పెద్ద మూవీ చేసిన తర్వాత ఇటువంటి కొంచెం స్మాల్ మూవీ కదా కంపేర్ చేసుకుంటే ఎట్లా చూస్తారు? సో బేసిక్గా నా వరకు వస్తే ఐ ప్రిఫర్ స్మాల్ మూవీస్ ఫస్ట్. ఎందుకంటే దాంట్లో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే లైక్ దే షో అస్ వాట్ వీఆర్. ఇప్పుడు పెద్ద మూవీస్లో ఏమైపోతుందంటే లైక్ ఎంత మంచి క్యారెక్టర్ అయినా వీ కాంట్ అవుట్ షైన్ ఎనీ వన్. అవుట్ షైన్ అన్న అట్లీస్ట్ ఒక రికగ్నిషన్ కోసం అయినా మనం చేస్తాం కదా. బట్ చిన్న మూవీస్లో ఆ రోల్ ఎలా అంటే మన ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తుంది జనాలకి. మనం యాక్టింగ్ వచ్చు, మనం చెయ్యగలం ఇలాంటి పాత్రలు కూడా అని తెలుస్తుంది చిన్న మూవీస్ చేసేటప్పుడు. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ లైక్ స్మాల్ మూవీస్, మీడియం బడ్జెట్ మూవీస్. బికాస్ కంటెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవ్రీ ఎమోషన్ వీ కెన్ సీ. నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే లైక్ బ్లాక్ బస్టర్ ఇట్లా అని కాకుండా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. వెన్ వీ సిట్ ఇన్ థియేటర్ వీ హ్యావ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ వాచ్ ద మూవీ హ్యాపీగా. అబ్బా చూసామమ్మా బాగుంది, డబ్బులు పెట్టినా కూడా మూవీ చూడొచ్చు. ఈ క్యారెక్టర్ బాగుంది అంటే మనం అడాప్ట్ చేసుకోగలం, అంటే రియల్ లైఫ్లో అడాప్ట్ చేసుకోగలం మనం అలాంటి రోల్స్ని. ఓకే మనం కూడా మన వదిన ఉన్న ఇలా మాట్లాడుతుంది, హీరో ప్లేస్లో ఒక నార్మల్ అబ్బాయిని అడాప్ట్ చేసుకోగలగడం, ఇవన్నీ చిన్న మూవీస్లోనే జరుగుతుంది. మనం పెద్ద మూవీస్లో ఏమైపోతుంది అంటే ఆ ఫైట్లు అన్నీ మనం అడాప్ట్ చేసుకోలేం. బట్ వీ వాచ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బట్ మీడియం బడ్జెట్, చిన్న బడ్జెట్స్ వచ్చేపాటికి లైక్ వీ కెన్ అడాప్ట్, లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా మనం అడాప్ట్ చేసుకోగలం. సో దట్స్ ఐ సే దట్ ఇలాంటి మూవీస్ ఐ ప్రిఫర్ మోర్. ఓకే, సో ఓకే, ఈ మూవీ అసలు ఫస్ట్ ఓకే చేయడానికి ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ మూవీ ఈ స్క్రిప్ట్ నేను చెయ్యాలి అని ఏ పాయింట్లో అనిపించింది? అంటే నాకు ఈ స్క్రిప్ట్ రాకముందు ఒక 2-3 స్క్రిప్ట్స్ వచ్చినాయి. ఎట్లా అంటే ఎగ్దమ్ మన ఈ హైట్ పర్సనాలిటీ చూసి అందరూ రక్తపాతం లైక్ వచ్చినాయి. యాక్చువల్లీ అప్పుడు వచ్చినాయి. నేను అన్నా మరి ఫస్ట్ ఫిలింకి వద్దు బాబు, మరి ఇంత వేసుకుంటారు జనాలు, ఫస్ట్ సినిమాకి ఇంత వైలెన్స్ ఉంటే అంటే కొంచెం గ్రౌండ్ రియాలిటీ బతకాలి మనము, ఎందుకంటే తెలిసి ఇవ్వాలి, రేపు మామూలుగా వేసుకుంటలేదు. సో అట్లా వస్తే మా డైరెక్టర్ నాకు ఈ కథతో వచ్చినారు. సో ఐ వాజ్ లైక్ సరే ఎందుకు మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుదాం ఫస్ట్, తర్వాత ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు ఇన్ ఫర్దర్ టైం అని చెప్పేసి అట్లా. అంటే మెయిన్ బేసికలీ నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి చేసినది. మీ తెలంగాణ? యా ప్యూర్ తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు హీరోస్లో. ఓకే, ఫ్యూచర్ హీరో.
సో అంటే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మూవీ అంతా? లేదు, యాక్చువల్లీ రెండు ఉంటాయి. హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, పూణేలో ఉంటుంది. మా లవ్ స్టోరీ పూణేలో ఉంటుంది. పూణే. ఓకే ఓకే. సో ఈ స్క్రిప్ట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నాకు నచ్చిన పాయింట్ అంటే ఎమోషన్స్ ప్రాపర్గా కన్వే చేయడానికి ఆ స్కోప్ ఉంది ఆ సీన్స్లో. సో నన్ను ఫైట్ సీన్లో ఇన్వాల్వ్ చేయడము, లేదంటే ఆ ఫన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడం. ఒక ఫైట్ లో ఉండాలి, రొమాంటిక్ ఫైట్ ఉంటుంది. రొమాంటిక్ ఫైటా? ఇది కొత్తగా ఉంది. ఎక్కడ రోప్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ రోప్స్ లేవు అసలు. ఒక రోజులోనే రిహార్స్ చేసేసి వెరీ నెక్స్ట్ డే షూట్ చేసాము. అండ్ అది కూడా పీక్ వింటర్ స్టేజ్లో పక్క ఫుల్ షివర్ అయిపోతూ ఇంకో పక్క క్లోజ్ పెట్టంగానే ఇంకా షివర్ అంతా కనిపించకూడదు, ఎక్స్ప్రెషన్ కనిపించాలి. అది చేయడం అనేది కొత్తగా ఛాలెంజింగ్గా బాగా అనిపించింది. ఓకే. ఈ స్క్రిప్ట్లో మీకు అట్రాక్ట్ చేసిన పాయింట్? ఈ మూవీకి ఉన్న ట్విస్ట్లు ఉన్నాయా? యా, ఏంటండి చూస్తేనేమో ఒక టీజర్ చూస్తే సో కొంచెం బేసిక్గా అన్ని లవ్ స్టోరీస్ నార్మల్గా అన్ని లవ్ స్టోరీస్ ఓకే, అమ్మాయి లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. కొన్ని లవ్ స్టోరీస్ అంటే పెళ్లి దాకా వచ్చి పెళ్లి పీటలు ఎక్కకుండానే తెగిపోతాయి. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ వీ హ్యావ్ సీన్, బట్ దిస్ ట్విస్ట్ ఇస్ డిఫరెంట్. Apart from all the movies, our love story is going to be different with this twist. So I love that point. ఓకే ఓకే. సో చూస్తుంటే కొంచెం అనుకుంటూ అనిపించింది, కొంచెం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందనిపిస్తుంది మూవీలో. అది మీరు చూడాలి, యాక్చువల్లీ సినిమాకి వెళ్ళి చూడాలి అది. ఓకే ఓకే. సో ఓకే, కాస్టింగ్ చూసిన చాలా మంది వెల్ నోన్ యాక్టర్స్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ బ్లెస్డ్ అంట నేను. ఎందుకంటే ఏ హీరోకి దక్కదు ఇంతమంది యాక్టర్స్ ఫస్ట్ ఫీలింగ్కి రావడం అనేది. నాకు ఐఎమ్ బ్లెస్డ్ అంట. అండ్ నాకు చాలా హెల్ప్ కూడా చేసినారు వాళ్ళు. టు బి ఫ్రాంక్, ఎందుకు ఎవరు ఏం అర్జీలేదు, చాలా ఫ్రెండ్లీగా నీట్గా. నాకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే వాళ్ళు చెప్పడము, వాళ్ళైనా చెప్పడం, నాకు అది మంచి ఫ్రెండ్లీ అయిపోయింది. అంటే నేను చాలా హ్యాపీ చేసినందుకు. అంటే నాకు ఫియర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతమందితో చేసినప్పుడు నా క్లైమాక్స్ సీన్ ఉండే, అక్కడ 20 మెంబర్స్ ఉంటారు ఆర్టిస్టులు అందరూ. నేను అందరి ముఖం నేను పెద్ద సీక్వెన్స్ డైలాగ్ చెప్పాలి, నేను ఎట్లా చెప్పాలి, నాకు ఆల్మోస్ట్ అక్కడనే ఫియర్ వెళ్ళిపోయింది కదా నాది. నేను ఫుల్ ప్రిపేర్ అయిపోయి అసలు నా నుంచి తడబడవద్దు, అసలు నేను తడబడవద్దు, నాకు సంబంధం లేదు, నువ్వు చెప్పకపో నా డైలాగ్ నేను చెప్పిస్తా అన్నాడు రేంజ్లో ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయినా. సరదాగా వెళ్ళిపోయింది. అంటే ఛాలెంజింగ్ లెక్క తీసుకున్నాను నేను. ఓకే. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా 5th ఉంది కదా. సో ఆ రోజునే కొంచెం మా రేట్ ఎందుకు, ఆ రోజు కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి కదా, కొంచెం పోటీ. యాక్చువల్లీ మేము ఫస్ట్ అనుకున్నాము, మేము ఫస్ట్ అనౌన్స్ చేసినాక ఒక్కొక్క సినిమా వచ్చేసింది అక్కడ. ఇక అన్నీ ఇంకోటి ఏంటంటే అన్ని మా స్కేల్ మూవీసే కదా, పెద్ద మూవీ హీరోస్ మూవీస్ లేవని చెప్పేసి మేము కూడా చలో చూద్దాం, లెట్స్ ట్రయర్ లక్ అన్నట్టు. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రిలీజ్ మూవీస్ కూడా ఉన్నాయి ఆ రోజు. అవును, అది 3 ఉన్నది. 3 ఉంది. నెక్స్ట్ డే ఏమో ఆరెంజ్ కూడా ఉంది. ఆరెంజ్ 7. సో ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా రిలీజ్, ఎట్లా అనిపిస్తుంది మరి? అది చూడాలండి, ఇక చెప్పలేము అది. అంటే వెళ్తారు అంటే కొంచెం మీ ప్రీ రిలీజ్లు వచ్చి కూడా మా చిన్న సినిమాల టైంలోనైనా కొంచెం ఆలోచించాలి. అదొక చిన్న రిక్వెస్ట్ నాకు. ఏంటంటే అది ఎందుకంటే మా చిన్న సినిమాల దగ్గరకు వస్తే అసలు మాకు బిజినెస్ జరగదు. ఫస్ట్ థింగ్, మేము ఎన్నో కష్టాలు పడితేనే మాకు అంత అవుతుంది. ఆ టైంలో తెచ్చి పెద్ద సినిమాలో రిలీజ్ పెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది అంటే ఇది పాయింట్, ఇది వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగారు, థ్యాంక్ యూ అని. మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు మా లాంటి టైంలో 3 లాంటి మూవీని రిలీజ్ చేసి ఆరెంజ్ లాంటివి చేస్తే దానికి ఉన్న బజ్కి ఆటోమేటిక్ యూత్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ప్రైమ్ టైంలో ఆరెంజ్ వచ్చింది, మనం చూసినాం, ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు అప్పుడు పిల్లలకి తెలియదు. ఇప్పుడు ఆరెంజ్ బస్ వచ్చింది కాబట్టి పిల్లలందరూ ఇప్పుడు ఈ యూత్ జెన్జీ కిడ్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే మాకు దెబ్బతింటుంది. అది కొంచెం ఆలోచించాలని ఒకటి రిక్వెస్ట్ అంతే. అంటే ఇప్పుడు 12th అన్ని చిన్న సినిమాలు, ఏది పెద్ద హీరోది లేదు, అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఆ టైంలో రిలీజ్ చేయడం కన్నా ఇంకొక 1 వీక్ ఇంకొక 2 వీక్స్ చూసుకొని చేయాలని ఒక రిక్వెస్ట్ అంతే. ఓకే ఓకే. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కాస్టింగ్ వచ్చి కొంచెం మాట్లాడుతున్నారు. సో చిన్మయ్య గారు అండి, చిరంజీవి గారికి అంతా మాట్లాడుతున్నారు. సో మూవీస్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు అంటే ఇప్పుడు సినిమాలకు వెళ్తారంటే కొంచెం భయపడతారు. మీ ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది ఈ కాస్టింగ్కి వచ్చి? ఏమైనా అనిపించింది ఎట్లా పాయింట్స్? అట్లా ఆ భయం అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వెళ్తున్నాను, మేజర్లీ అబ్బాయిల మధ్యలో చేయాలి షూట్ అంతా, నైట్ షూట్స్ అవ్వచ్చు, ఏడీస్ ఉండరు, లేకపోతే మనకి ఎక్కువ ఫీమేల్స్ కనిపిరు, ఉంటే క్యారెక్టర్స్లో చేసే వాళ్ళు యాక్టర్స్ ఉండడం తప్పితే ఆ భయం డెఫినెట్లీ ఉంటుంది. బట్ లక్కీలీ నా వరకు నేను ఎప్పుడు అంత ఏమీ ఫేస్ చేయలేదు. నాకు కూడా లేడీ ప్రొడ్యూసర్ ఉండి తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేసే డైరెక్టర్ కానీ, లేకపోతే స్టోరీలో కూడా ఆ డ్రెస్సింగ్లో కానీ సీన్స్లో కానీ
నేను ఇలా కంఫర్టబుల్గా లేను సార్ అంటే కనుక దే రెస్పెక్ట్ మై ఒపీనియన్. ఓకే. అలా వాల్యూ ఇచ్చి అలా ఉండే వాళ్ళు ఉన్నంత వరకు షుడెంట్ బి అ ప్రాబ్లం. ఇట్ ఈస్ మరీ మిత్ అని చెప్పను, ఉండొచ్చు, బట్ నా వరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర యాక్చువల్లీ మా సిస్టర్ ప్రొడ్యూసర్ ఈ మూవీకి. సో తను కూడా షీ యూస్ టు బీ విత్ హర్. అంటే నైట్ షూట్స్ ఉన్నప్పుడు తను ఉంటుండే, తను ఉండి దగ్గరుండి చూసుకుంటుండే. లైక్ ఎందుకంటే ఉండాలి కదా, మళ్ళీ తను ఒక్కతే అయిపోతుంది సెట్లో. ఇప్పుడు మా ఫైట్ సీన్ ఉండే అన్న కదా, రొమాంటిక్ ఫైట్ సీన్. సో దాంట్లో ఏంది తను ఒక్కతే అమ్మాయి అక్కడ లొకేషన్లో, అందరు ఫైటర్స్ మేము అందరం ఉంటాం కదా. సో అట్లా ఆ టైంలో కూడా మా సిస్టర్ రావడము, షీ యూస్ టు స్టే ఇలా ఇంటికి వెళ్ళే వరకు తను అక్కడనే ఉండి మొత్తం చూసుకుంటుండే. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి తెలిసింది నాకు, యాక్సిడెంటల్ యాక్టర్ అంటే మీరు క్రికెటర్ నుంచి యాక్టర్ అయ్యని తెలిసింది. ఎట్లా అనిపించింది అసలు, ఎట్లా వచ్చింది జర్నీ ఏంటి? అంటే యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడుతుండే, ఐ ప్లేడ్ స్టేట్ అండర్-25, 23 అవన్నీ ఆడినా నేను. సో దాని ఫర్దర్గా గ్రోత్ లేకపోతే ఇక మా ఫాదర్ ఏమన్నారు అంటే, వన్ ఫైన్ డే అని నువ్వు హీరోగా అంటే ఎట్లయితారు హీరో, నేను ఎట్లా అయితే హీరో అంటే ఏంది అదా అనగానే హీరో అయిపోయి అన్నట్టు. సో అట్లా స్టార్ట్ అయింది. ఇక తర్వాత నేను అన్నపూర్ణ స్టూడియోస్లో యాక్టింగ్ కోర్స్ జాయిన్ అవ్వడము, మా గురువు గారు విజయ్ రాఘవ్ సార్ ఆయన చేయి కింద ట్రైనింగ్ తీసుకొని ఆ రకంగా థియేటర్స్ చేయడము. అట్లా థియేటర్స్ చేసి ఆ థియేటర్లో మా డైరెక్టర్ నన్ను చూసి ఓకే బాగా చేసిండని చెప్పి, అంటే ఆ థియేటర్లో ఇట్స్ 1 hour ప్లే. దాంట్లో దుర్యోధన పాత్ర 45 minutes ఉంటుంది, కంప్లీట్ సాంస్క్రిట్ డైలాగ్, తెలుగు అసలు ఉండదు, మొత్తం సాంస్క్రిట్. ఆ డైలాగ్ నేను ప్లే చేసిన 45 minutes వాజ్ మై లీడ్ రోల్, దుర్యోధన పాత్ర. అది చేసినాక మా డైరెక్టర్కి కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే మనం పుష్ చేద్దాం నిన్ను అన్నట్టు ఈ కేమ్ విత్ దట్ స్టోరీ. ఓకే. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో ఏమి ఉన్నాయా అసలు? అంటే చేసినవన్నీ కూడా అందులో ఆ రోజు చాలా టెక్స్ ఈయన నన్ను తోసేస్తాడు బెడ్ మీద. సో అంటే లైక్ ఐ హ్యావ్ టు షౌట్ ఇట్, లైక్ సడన్ గా నేను తనని రెడీ చేసేటప్పుడు ఈ బార్జెస్ ఇట్ టు ద రూమ్. సో అప్పుడు నేను అరవాలి. ఆ సీన్ ఆల్మోస్ట్ ఎన్ని టేక్లో 8 టేక్లో అయింది, తొయ్యడం పడడం. దట్ వాస్ మోస్ట్ ఫన్ అండ్ మెమొరబుల్. చాలా చాలా ఫన్ చేసాం సెట్లో. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు బాగా పట్టు ఎంజాయ్ చేసేది సెట్లో ఎక్కువ, అంటే జోవియల్గా ఉండేది ముగ్గురులో? నేనైతే నా వరకు నేను చాలా ఎంజాయ్ చేశాను షూట్. జోవియల్గా అంటే ఇప్పుడు ఎవ్రీవన్ ఇస్ జోవియల్. అంటే మొత్తం సెట్ మొత్తం చూసుకుంటే ఎవ్రీవన్ వాస్ డూయింగ్ దట్ పార్ట్. హ్యూమర్ పండించడంలో కానీ, సెట్ని యాక్టివ్గా ఉంచడంలో కానీ, ఎక్కడ సెట్ డల్ ఉండేది కాదు. అది లేట్ నైట్ షూట్స్ అయినా, అంటే లైక్ ఎర్లీ మార్నింగ్. అండ్ మా దాంట్లో ఏంటంటే ఇంకోటి కిరణ్ మచ్చ, మళ్ళా డీజే టిల్లు మార్కస్ ప్రణీత్ రెడ్డి ఉన్నాడు కదా, ప్రణీత్ రెడ్డి, వీళ్ళిద్దరు ఉండడం వల్ల సెట్ ఇంకా కామెడీ అయిపోతుంది. ఇప్పుడు మన కిరణ్ మచ్చ ఎట్లా మనోడు వీడియో బ్లాగ్ పెట్టేసి ఒకటే బోర్ కానిపోతుండే సెట్. సో వాళ్ళు టైం పాస్ చేసుకుంటా వాళ్ళు మంచి ఎంటర్టైనింగ్ చేస్తుండే ఇద్దరు. షూటింగ్ అయితే ఆడుతూ పాడుతూ అయింది, పిక్నిక్ లాగా. ఓకే. సో మీ సిస్టర్ లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో డామినేషన్ ఎక్కువ ఉంటుంది, మెయిల్ డామినేషన్. సో ఫీమేల్స్ అనే వాళ్ళు చాలా తక్కువ వస్తూ ఉంటారు. అలాంటిది ప్రొడ్యూసర్గా అసలు ఎట్లా జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ మాకు 2 ఆప్షన్స్ ఉండే అప్పుడు. ఒకటి తన పెళ్ళి ఉండే, ఇంకోటి మూవీ ఉండే. సో నేనేమన్నా అంటే సరే మూవీ మనం చూసుకుందాం, లేదా తర్వాత ఫస్ట్ ఆడపిల్ల పెళ్ళి ఎంతైనా అది తప్పు అవుతుంది, అది మన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆడపిల్ల పెళ్ళి చేద్దాం అన్నట్టు నేనంటే, మా సిస్టర్ లేదు నేను నా తమ్ముడు హీరో అయినాకనే పెళ్ళి చేసుకుంటాను. ఆమె లిటరలీ ఆ బడ్జెట్ తీసుకొచ్చి సినిమాలో పెట్టి వి స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. అట్లా సూపర్ అసలు. ఓకే. సో అంటే ఇప్పుడు చిన్న సినిమాలు అంటే ఒక సినిమా తీయడం వరకు ఎక్కువ ఎత్తు, రిలీజ్ అవ్వడానికి ఇంకో వేరే ఫేజ్ ఉంటుంది. ఆ జర్నీ ఎలా చూసారు అసలు? బాబా మామూలు జర్నీ కాదండి అది. నేను లాస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి చెప్తాను, మళ్ళీ చెప్తా. అదే సినిమా స్టార్ట్ చేసినప్పుడు మోకాలు నొప్పి, షూటింగ్ అయిపోయాక నడుము నొప్పి, రిలీజ్కి వచ్చేదానికి నా మొత్తం హెడ్ మొత్తం ఇట్లా ఉన్నది. ఇట్లా 6th అయిపోయి సినిమా రిలీజ్ అయిందంటే ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తాను. 1 month ఎవరైనా కలవాలి, పండుకుంటారు ఇంట్లో హ్యాపీగా. ఓకే. అంత ప్రెషర్ ఉన్నది అసలు చాలా. కానీ బిజినెస్ మాత్రం చాలా కష్టం అండి. దానికి కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ దాని మీద ఇప్పుడు 3 లాంటి రీ రిలీజ్ చేస్తే అసలు మాకు బిజినెస్లే అయితే లేవు. ఓటీటీ బిజినెస్ కావు, థియేటర్కి బిజినెస్లు కావు, మాకు ఏవేది కాదు, అన్నీ మా ఓన్ సెల్ఫ్ చేసుకుంటున్నాము. దాంట్లో కూడా ఇట్లాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వేస్తే మేము అసలు ఎక్కడికి ఎన్ని రెవెన్యూ జనరేట్ చేయాలి? మరి దీని గురించి మాట్లాడారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో? ఇట్లా లేదంటే ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు కదా, ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చాలా మంది రేస్ చేసారు కదా ఈ పాయింట్. మీకు కూడా తెలిసి ఉంటుంది, మీ వరకు కూడా వచ్చి ఉంటుంది. అదే అంటే మీ సైడ్ మీరు ట్రై చేస్తారు? లేదండి, మళ్ళీ మనకు అంత స్కోపే లేదు కదా, మనకు అంత పోడియమే లేదు చెప్పే అంత. మనకు డైరెక్ట్ ఎవరు కాంటాక్టే లేదు కదా, ఎవరితో నేను మాట్లాడదామంటే. ఓకే.
సో ఇప్పుడు మూవీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక యాక్టర్ ఒక జానర్ ఉంటుంది, ఈ జానర్ నేను చెయ్యాలి పర్టికులర్ కానీ. మీకు ఎటువంటి జానర్స్ ఇష్టం? నాకు ఒకే దానికి స్టిక్ అయి కాకుండా అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. హారర్ చేయాలి, రామ్ కామ్ చేయాలి, ఆర్ ఎల్స్ లేడీ ఓరియంటెడ్. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు సమంత గారిని మనం స్టార్టింగ్లో చూసుకుని ఉంటే ఆవిడ ఇప్పుడు చేసిన ఫైట్స్ అంతా స్టార్టింగ్లో ఆవిడ చేస్తుంటే మనం ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళమో తెలియదు. వి నెవర్ నో. ఇండస్ట్రీలో ఉంటూ మనం నేర్చుకుంటూ కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ నేను వెళ్తాను. అందులో జనాలు ఏది రిసీవ్ చేసుకుంటున్నారో, నేను దేనికి సెట్ అవుతున్నానో నన్ను నేను స్టడీ చేసుకుని నాకైతే అన్నీ ట్రై చేయాలని ఉంది. ఓకే, మోర్ లైక్ రియల్ లైఫ్ స్టోరీస్, అలా బయోపిక్స్ ఆర్ హీరోయిన్ క్యారెక్టర్కి మంచిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండే రోల్స్ అయితే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. సో ఇదివరకు హీరోయిన్స్ అంటే ఓన్లీ సాంగ్స్ మాత్రమే, లవ్ ట్రాక్ మాత్రమే ఉండదు. సో ఇప్పుడు హీరోయిన్ కొంచెం మారింది ట్రెండ్, మన ఈక్వల్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఓవరాల్గా ఉంటారా స్కోప్? ఇందులో ఆల్మోస్ట్ ఉంటాను నేను. మధ్యలో గట్టిగా క్యారెక్టర్స్ అంతా ఎంటర్ అయినప్పుడు తప్పితే ఫస్ట్ అంతా ఉంటాను, లాస్ట్ అంతా ఉంటాను. స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్సో బిగ్ రీజన్ నేను ఇది ఒప్పుకోవడానికి. ఓకే. సో ఇప్పుడు చూసేప్పుడు జనరల్గా మూవీస్ అప్పుడు చిన్న మూవీస్ అంటే స్కిప్ చేస్తారు ఆడియన్స్, ఓటీటీకి వస్తాయి కదా చూసుకోవచ్చు, లేకపోతే మందికి థియేటర్కి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళకి ఏ పాయింట్ చెప్తారు మూవీ చూడాలి? నేను ఒకటే చెప్తాను, మంచి క్వశ్చన్ ఇది కూడా, థ్యాంక్ యూ అడిగినందుకు. ఈ సినిమా ఎందుకు చూడాలి, మా చిన్న సినిమాలు ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే, మా టికెట్ రేట్స్ 300, 400, 500 ఉండదు. టు బి ఫ్రాంక్, మా టికెట్ రేట్ 100 to 150 లోపలనే ఉంటుంది. 100 to 150 ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీ నుంచి మీరు ఒక నలుగురు తీసుకెళ్ళినా మీకు మహా అయితే 1000 రూపాయలు కాదు. జనరల్ టర్మ్స్ వాళ్ళు అంటే, నేను ఎవరిని ఎక్కువ తక్కువ 1000 రూపాయలు అని అట్లా అంటలేను. అంటే ఇప్పుడు మీరు పెద్ద సినిమాకి వెళ్ళాలంటే మీ ఫ్యామిలీ పోవాలంటేనే వాడిని నెల జీతం అయిపోతుంది అక్కడ. అదే దానికోసమే పబ్లిక్ బ్యాక్ స్టెప్ తీసుకుంటారు థియేటర్స్ రానికి. మాలాంటి సినిమాకి అంత రేటే ఉండదు కదా. మాలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయాలి, మాలాంటి స్టోరీస్ ఉంటాయి బేసికలీ. అట్లా అల్లు ఉండదని కాదు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే, మా దగ్గరకు వస్తే మేము తీస్తామే పర్టిక్యులర్ ఒక స్టోరీ నమ్ముకొని తీసేస్తాము. అంటే మాకు ఇస్తారే యాక్టర్, కొంతమంది యాక్టర్లు ఉంటారు, మాకుంటే రిసోర్సెస్ కొన్ని, దాంట్లోనే మేము చాలా పగడబందిగా ప్లాన్ చేసుకొని సినిమా తీస్తాము. సో దాంట్లో కొంచెం నేను ఆడియన్స్ కూడా అదే చెప్తున్నాను, కొంచెం వాళ్ళు చిన్న సినిమా వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా థియేటర్కి వస్తే మాలాంటి వాళ్ళకి మళ్ళీ సినిమా తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇదే సినిమా మీరు థియేటర్కి వెళ్ళకుండా ఓటీటీ బిజినెస్ కాకుండా కొలాబ్స్ అయిపోతే, మాలాంటి ప్రొడ్యూసర్లు ఎంతోమంది కొలాబ్స్ అయిపోయారు ఇప్పటికీ. చాలా మంది కొలాబ్స్ అయిపోయారు, వాళ్ళ లైఫ్ స్టైల్ స్పాయిల్ అయిపోయినాయి. అట్లా కాకుండా మీరు కమ్సే కమ్ మినిమం కొంచెమైనా సపోర్ట్ చేస్తే ఓటీటీ ముంగటికి వస్తుంది. ఓటీటీ వచ్చినప్పుడు ఓటీటీలో కూడా మాది కొంచెం అంత రెవెన్యూ చేస్తే మాకు హోప్ ఉంటుంది కదా అన్నట్టు. ఓకే. సో ఓకే, ఇప్పుడు ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు మూవీ గురించి? వీకెండ్స్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ధూమ్ ధామ్ ధామ్ కాకుండా హ్యాపీగా చూడాలి మొత్తం కిడ్స్తో సహా, మా మూవీకి రావచ్చు. ఓకే, మీరు చెప్పండి ఆడియన్స్కి మూవీస్ గురించి. కొంతసేపు మీకున్న స్ట్రెస్ అంతా రియల్ లైఫ్లో ఉండే ఆ ఉరుకులు పరుగులు ఆపేసి ఒక 2 hours 10 minutes వేరే వరల్డ్లోకి వెళ్ళి ఒక మంచి రామ్ కామ్ చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ మ్యూజిక్కి అన్నిటికీ స్టోరీకి కనెక్ట్ అవుతారు. Feb 6th థియేటర్స్లో చూడొచ్చు. ఓకే, ఇంకేమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? లేదండి, యాక్చువల్లీ 2-3 స్టోరీస్ ఉన్నాయి. ఈ సినిమా అయిపోయినాక దీని రివ్యూ బట్టి నేను వెళ్తాను అట్లా. ఓకే, ఫైనల్గా చెప్పండి సిక్ మూవీ గురించి ఆడియన్స్కి. సో గాయస్, February 6th లగ్గం టైం వస్తుంది థియేటర్స్లో. ప్లీజ్ థియేటర్లోనే వాచ్ చేయండి. ఓటీటీలో ఎట్లయినా వస్తుంది, కానీ మీరు కొంచెం చిన్న సినిమా అని అనుకొని మీరు థియేటర్కి వెళ్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ సినిమా దీనికి స్కోప్ ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఓకే గైస్, చూసారు కదా. సో లగ్గం మూవీ ఇంటర్వ్యూ. సో చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. Feb 6th ఎవరు మిస్ అవ్వండి. థ్యాంక్ యూ.